ఓం శాంతి 22/7/2025 మధురమైన పిల్లలు, మీ చదువు యొక్క పునాది పవిత్రత. పవిత్రత ఉంటేనే యోగంలో పదును, శక్తి నిండగలదు. యోగంలో పదును ఉన్నట్లయితే వాణిలో శక్తి ఉంటుంది. ప్రశ్న: పిల్లలైన మీరిప్పుడు ఏ ప్రయత్నాన్ని పూర్తిగా చేయాలి? జవాబు: శిరస్సుపై వికర్మల భారం ఏదైతే ఉందో దాన్ని దించుకునేందుకు పూర్తిగా ప్రయత్నం చేయాలి. తండ్రికి చెందినవారిగా అయి ఏవైనా వికర్మలు చేసినట్లయితే చాలా గట్టిగా పడిపోతారు. బీకేలను ఒకవేళ నిందింపజేసినట్లయితే, లేక వారికి ఏదైనా కష్టం కలిగించినట్లయితే చాలా పాపమవుతుంది. ఇక ఆ తర్వాత జ్ఞానాన్ని వినిపించడం వలన ఎటువంటి లాభము ఉండదు. ఓం శాంతి. మీరు పతితం నుండి పావనంగా అయి పావన ప్రపంచానికి అధిపతులుగా ఎలా అవ్వగలరు అనేది ఆత్మిక తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. పావన ప్రపంచాన్ని స్వర్గం లేక విష్ణుపురి లేక లక్ష్మీనారాయణల రాజ్యం అంటారు. విష్ణు అనగా లక్ష్మీనారాయణల కంబైన్డ్ చిత్రాన్ని ఆ విధంగా తయారు చేశారు. అందుకే అర్థం చేయించడం జరుగుతుంది. కాని విష్ణువును పూజించేటప్పుడు వారు ఎవరు అన్నది అర్థం చేసుకోలేరు. మహాలక్ష్మిని పూజిస్తారు కాని ఆమె ఎవరు అన్నది అర్థం చేసుకోరు. బాబా ఇప్పుడు పిల్లలైన మీకు భిన్న భిన్న రీతులలో అర్థం చేయిస్తారు. బాగా ధారణ చేయండి. కొందరి బుద్ధిలో ఏముంటుందంటే, పరమాత్మకైతే అన్నీ తెలుసు, మనం మంచి లేక చెడు పనులు ఏవైతే చేస్తామో అవన్నీ వారికి తెలుసు అని ఉంటుంది. ఇప్పుడు దీనిని అంధవిశ్వాసంతో కూడిన భావం అంటారు. భగవంతుడికి విషయాల గురించి తెలియదు. భగవంతుడు పతితులను పావనంగా తయారు చేస్తారు అని పిల్లలైన మీకు తెలుసు. వారు పావనంగా తయారు చేసి స్వర్గానికి అధిపతులుగా తయారు చేస్తారు. ఆపై ఎవరైతే బాగా చదువుతారో వారు ఉన్నత పదవిని పొందుతారు. అంతేకాని తండ్రికి అందరి హృదయాలలో ఏముందో తెలుసు అని భావించకండి. దీనిని అవివేకం అంటారు. మనుషులు ఏ కర్మలైతే చేస్తారో వాటి మంచి లేక చెడు ప్రభావం అనేది డ్రామానుసారంగా వారికి లభించి తీరుతుంది. ఇందులో తండ్రికి సంబంధమేమీ లేదు. బాబాకైతే అన్నీ తెలుసు అని ఎప్పుడూ ఇలా ఆలోచించకండి. ఎంతోమంది వికారాల్లోకి వెళ్తూ పాపాలు చేస్తూ ఉంటారు. మళ్లీ ఇక్కడకు లేక సెంటర్లకు వచ్చేస్తారు. బాబాకైతే తెలుసు అని భావిస్తారు. కాని బాబా అంటారు, నేనసలీ పనులేవీ చెయ్యను. జానీ జానన్హార్ అనగా అన్నీ తెలిసినవారు అన్న పదం కూడా తప్పే. మీరొచ్చి పతితుల నుండి పావనులుగా తయారు చేయండి, స్వర్గాధిపతులుగా తయారు చేయండి అని మీరు తండ్రిని పిలుస్తారు. ఎందుకంటే జన్మ జన్మాంతరాల పాపాలు శిరస్సుపై ఎంతగానో ఉన్నాయి. అలాగే ఈ జన్మలో చేసినవి కూడా ఉన్నాయి. ఈ జన్మలోని పాపాలను వినిపిస్తారు కూడా. చాలామంది ఎటువంటి పాపాలు చేశారంటే పావనంగా అవ్వడం చాలా కష్టమనిపిస్తుంది. ముఖ్యమైన విషయం పావనంగా అవ్వడం. చదువైతే చాలా సహజమైనది. కాని వికర్మల భారం ఎలా దిగాలి అన్నదానికోసం ప్రయత్నం చేయాలి. ఇలా ఎంతోమంది ఉన్నారు. ఎన్నో పాపాలు చేస్తూ ఉంటారు. ఎంతో డిస్సర్వీస్ చేస్తారు. బీకే ఆశ్రమాలకు కష్టాలు కలిగించేందుకు ప్రయత్నిస్తారు. దానికి వారికి ఎంతో పాపం కలుగుతుంది. ఆ పాపాలు మొదలైనవేవి జ్ఞానాన్నివ్వడం ద్వారా అంతమవ్వవు. పాపాలు యోగం ద్వారానే అంతమవుతాయి. మొదటైతే యోగం విషయంలో పూర్తి పురుషార్థం చేయాలి. అప్పుడే ఎవరికైనా బాణం కూడా తగలగలదు. మొదట పవిత్రంగా అవ్వాలి, యోగం ఉండాలి.
అప్పుడే వాణిలో కూడా పదును శక్తి నిండుతుంది. లేదంటే ఎవరికి ఎంతగా అర్థం చేయించినా కాని అది ఎవరి బుద్ధిలోకి ఎక్కదు, బాణం తగలదు. జన్మ జన్మాంతరాల పాపాలున్నాయి కదా. ఇప్పుడు ఏ పాపాలైతే చేస్తారో అవి జన్మ జన్మాంతరాల పాపాల కన్నా కూడా ఎక్కువైపోతాయి. అందుకే సద్గురుకు నింద తీసుకొచ్చేవారు ఉన్నత స్థానాన్ని, ఉన్నత పదవిని పొందలేరు అన్న గాయనముంది. వీరు సత్యమైన తండ్రి, సత్యమైన శిక్షకుడు, సద్గురువు. తండ్రి అంటారు, బీకేలను నిందింపజేసేవారికి కూడా పాపభారం చాలా ఎక్కువగా ఉంటుంది. మొదట స్వయం అయితే పావనంగా అవ్వండి. ఎవరికైనా అర్థం చేయించేందుకు ఎంతో అభిరుచి కలిగి ఉంటారు కానీ యోగం పైసా అంత కూడా లేదు. దానివల్ల లాభమేమిటి? తండ్రి అంటారు, స్మృతి ద్వారా పావనంగా అవ్వడమే ముఖ్యమైన విషయము. పావనంగా అవ్వడం కోసమనే పిలుస్తారు. భక్తి మార్గంలో ఎదురుదెబ్బలు తినడం, అనవసరమైన శబ్దం చేయడం అనేది ఒక అలవాటుగా అయిపోయింది. ప్రార్థన చేస్తారు, కాని భగవంతునికి చెవులెక్కడున్నాయి? చెవులు లేకుండా, నోరు లేకుండా ఎలా వినగలరు, మాట్లాడగలరు? వారు అవ్యక్తుడు. అదంతా అంధవిశ్వాసము. మీరు తండ్రిని ఎంతగా స్మృతి చేస్తారో అంతగా పాపాలు నశిస్తాయి. ఫలానా వారు బాగా స్మృతి చేస్తున్నారు, ఫలానా వారు తక్కువగా చేస్తున్నారు అన్నది తండ్రికి తెలుసు కదా అని అనుకోకూడదు. ఈ విషయాలలో తమ చాట్ను తామే చూసుకోవాలి. స్మృతి ద్వారానే మీ వికర్మలు వినాశనం అవుతాయని తండ్రి అన్నారు. మీరు ఎంత స్మృతి చేస్తున్నారు అని బాబా కూడా మిమ్మల్నే అడుగుతారు. నడవడిక ద్వారా కూడా తెలుస్తుంది. స్మృతి లేకుండా పాపాలు అంతమవ్వవు. ఎవరికైనా జ్ఞానం వినిపించడం వలన వారి పాపాలు లేక మీ పాపాలు ఏమీ అంతమవ్వవు. అలా జరగదు. ఎప్పుడైతే స్వయం స్మృతి చేస్తారో అప్పుడే పాపాలు అంతమవుతాయి. ముఖ్యమైన విషయం పావనంగా అవ్వడము. తండ్రి అంటారు, నాకు చెందినవారుగా అయ్యాక ఇంకెటువంటి పాపాలు చేయకండి, లేదంటే చాలా గట్టిగా పడిపోతారు. ఇక అప్పుడు మేము మంచి పదవిని పొందగలము అన్న ఆశ కూడా పెట్టుకోకూడదు. ప్రదర్శనలో కూడా అనేక మందికి తెలియజేస్తే ఇక మేమెంతో సేవ చేశాము అని సంతోషపడిపోతారు. కాని తండ్రి అంటారు, మొదట మీరైతే పావనంగా అవ్వండి. తండ్రిని స్మృతి చేయండి. స్మృతిలో ఎంతోమంది ఫెయిల్ అవుతారు. జ్ఞానమైతే చాలా సహజం. కేవలం 84 జన్మల చక్రాన్ని తెలుసుకోవాలి. ఆ చదువులో ఎంతగా లెక్కలు చదువుతారు, ఎంతగా కష్టపడతారు. కాని సంపాదించేదేమిటి? చదువుతూ చదువుతూ మరణిస్తే చదువు సమాప్తం. పిల్లలైన మీరు ఎంతగా స్మృతిలో ఉంటారో అంతగా ధారణ జరుగుతుంది. పవిత్రంగా అవ్వకపోతే, పాపాలను అంతం చేసుకోకపోతే ఎన్నో శిక్షలు అనుభవించాల్సి ఉంటుంది. మా స్మృతి అయితే బాబా వరకు తప్పకుండా చేరుకుంటుంది అని కాదు. బాబా ఏం చేస్తారు? మీరు స్మృతి చేసినట్లయితే మీరు పావనంగా అవుతారు. అందులో బాబా ఏం చేస్తారు? ఏమని అభినందిస్తారు? చాలామంది పిల్లలు ఏమంటూ ఉంటారంటే, మేమైతే సదా తండ్రిని స్మృతి చేస్తూనే ఉంటాము, వారు తప్ప మాకసలు ఇంకెవరున్నారని. అది కూడా ప్రగల్భాలు పలకడమే. స్మృతిలోనైతే ఎంతో శ్రమ ఉంది. తాము స్మృతి చేస్తున్నారా లేదా అనేది కూడా అర్థం చేసుకోలేరు. మేమైతే స్మృతి చేస్తూనే ఉంటాము అని తెలియనితనంతో అనేస్తారు. శ్రమించకుండా ఎవరూ విశ్వాధిపతులుగా అవ్వలేరు, ఉన్నత పదవిని పొందలేరు. స్మృతి యొక్క పదును, శక్తి ఎప్పుడైతే నిండుతుందో అప్పుడు సేవ చేయగలుగుతారు. అప్పుడు ఎంత సేవ చేసి ప్రజలను తయారు చేశారో చూడాలి.
లెక్క కావాలి కదా. మనం ఎంతమందిని మన సమానంగా తయారు చేస్తాము? ప్రజలను తయారు చేయవలసి ఉంటుంది కదా. అప్పుడే రాజ్య పదవిని పొందగలుగుతారు. ఇప్పుడైతే అదేమీ లేదు. యోగంలో ఉంటూ పదును నింపితే అప్పుడెవరికైనా బాణం తగలగలదు. చివర్లో భీష్మ పితామహులు, ద్రోణాచార్యులు మొదలైన వారికి జ్ఞానాన్నిచ్చారు అని శాస్త్రాల్లో కూడా ఉంది కదా. ఎప్పుడైతే మీ పతితత్వం తొలగి ఆత్మ సతో ప్రధానత వరకు చేరుకుంటుందో అప్పుడు పదును నిండుతుంది. కావున వెంటనే బాణం తగులుతుంది. బాబాకైతే అన్నీ తెలుసు అని ఎప్పుడూ ఇలా ఆలోచించకండి. బాబా అన్నీ తెలుసుకోవాల్సిన అవసరమేముంది? ఎవరు చేస్తే వారు పొందుతారు. బాబా సాక్షిగా చూస్తూ ఉంటారు. మేము ఫలానా స్థానానికి వెళ్లి సేవ చేశాము అని బాబాకు రాస్తారు. కాని బాబా అడుగుతారు, ముందుగా నీవు స్మృతి యాత్రలో తత్పరమై ఉన్నావా? ఇతర సాంగత్యాలను వదిలి ఒక్క తండ్రితో సాంగత్యాన్ని జోడించండి. ఇదే మొట్టమొదటి విషయం. దేహీ అభిమానులుగా అవ్వాల్సుంటుంది. ఇంట్లో ఉంటూ కూడా ఇది పాత ప్రపంచం, పాత దేహం అని భావించాలి. ఇవన్నీ అంతమవనున్నాయి. మనకు బాబా మరియు వారసత్వంతోనే పని ఉంది. గృహస్థ వ్యవహారంలో ఉండకండి, ఎవరితోనూ మాట్లాడకండి అని బాబా ఇలా అనరు. వివాహాలకు వెళ్ళొచ్చా అని బాబాను అడుగుతారు. బాబా అంటారు, వెళ్తే వెళ్ళండి, అక్కడికి వెళ్లి కూడా సేవ చేయండి. బుద్ధి యోగము శివబాబాతో ఉండాలి. జన్మ జన్మాంతరాల వికర్మలు స్మృతి బలం ద్వారానే భస్మమవుతాయి. ఇక్కడ కూడా ఒకవేళ వికర్మలు చేసినట్లయితే ఎన్నో శిక్షలు అనుభవించాల్సి ఉంటుంది. పావనంగా అవుతూ అవుతూ వికారాల్లో పడిపోతే మరణిస్తారు. పూర్తిగా ముక్కలు ముక్కలుగా అయిపోతారు. శ్రీమతంపై నడవకుండా ఎంతో నష్టపరుస్తారు. అడుగడుగులోనూ శ్రీమతముండాలి. ఎటువంటి పాపాలు చేస్తారంటే వాటి వల్ల అసలు యోగమే కుదరదు, స్మృతి చేయలేకపోతారు. అప్పుడు ఎవరి దగ్గరికైనా వెళ్ళి భగవంతుడు వచ్చారు, వారి నుండి వారసత్వాన్ని తీసుకోండి అని చెప్తే వారు అంగీకరించరు. బాణం తగల్దు. బాబా అన్నారు, భక్తులకు జ్ఞానం వినిపించండి, వ్యర్థంగా ఎవరికి ఇవ్వకండి, లేదంటే ఇంకా నిందింపచేస్తారు. కొంతమంది పిల్లలు బాబాను అడుగుతారు, బాబా మాకు దానం చేసే అలవాటుంది, ఇప్పుడిక జ్ఞానంలోకి వచ్చేశాము, మరిప్పుడేం చేయాలి? బాబా సలహా ఇస్తారు, పిల్లలు పేదలకు దానం ఇచ్చేవారైతే ఎంతోమందున్నారు. పేదలేమీ ఆకలితో చనిపోరు. ఫకీర్ల వద్ద చాలా ధనం పడి ఉంటుంది. అందుకే ఈ విషయాలన్నింటి నుండి మీ బుద్ధి తొలగిపోవాలి. దానం మొదలైనవి చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలామంది ఇక చెప్పడానికి వీల్లేనటువంటి పనులు చేస్తారు. దానివల్ల వారి శిరస్సుపై భారం పెరిగిపోతూ ఉంటుంది అన్నది అర్థం చేసుకోరు. జ్ఞాన మార్గం అనేది నవ్వులాట మార్గం కాదు. తండ్రితో పాటు ధర్మరాజు కూడా ఉన్నారు. ధర్మరాజు నుండి పెద్ద పెద్ద దండనలు తినవలసి ఉంటుంది. ఎప్పుడైతే చివర్లో ధర్మరాజు మన ఖాతాను చూస్తారో అప్పుడు తెలుస్తుంది అని అంటారు కదా. జన్మ జన్మాంతరాల శిక్షలను అనుభవించడంలో పెద్ద సమయమేమీ పట్టదు. బాబా కాశీలోని కత్తుల బావిలోకి దూకే ఉదాహరణ కూడా అర్థం చేయించారు. అది భక్తి మార్గము, ఇది జ్ఞాన మార్గము. మనుషులను కూడా బలి ఇస్తారు. ఇది కూడా డ్రామాలో నిశ్చితమై ఉంది. ఈ విషయాలన్నింటినీ అర్థం చేసుకోవాలి. అంతేకాని అసలు ఈ డ్రామాని ఎందుకు తయారు చేశారు, అసలు ఈ చక్రంలోకి ఎందుకు తీసుకొచ్చారు అని భావించడం కాదు. చక్రంలోకైతే వస్తూనే ఉంటారు. ఇది అనాది డ్రామా కదా. చక్రంలోకి రాకపోతే ఇక ప్రపంచమే ఉండదు.
మోక్షమనేది ఉండదు. ముఖ్యమైన వారికి కూడా మోక్షం లభించజాలదు. 5000 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇలాగే చక్రంలో తిరుగుతారు. ఇది డ్రామా కదా. కేవలం ఎవరికైనా అర్థం చేయించినంత మాత్రాన లేక వాణి వినిపించినంత మాత్రాన పదవి లభించదు. మొదటైతే పతితుల నుండి పావనులుగా అవ్వాలి. బాబాకైతే అన్నీ తెలుసు అని భావించడం కాదు. బాబా తెలుసుకుని కూడా ఏం చేస్తారు? మొదటైతే మీ ఆత్మ తెలుసుకుంటుంది. శ్రీమతంపై నేనేం చేస్తున్నాను, ఎంతవరకు బాబాను స్మృతి చేస్తున్నాను అనేది తెలుసుకుంటుంది. అంతేకాని బాబా ఇక్కడ కూర్చుని తెలుసుకోవడంలో లాభమేముంది? మీరేదైతే చేస్తారో దానిని మీరే పొందుతారు. బాబా మీ నడవడిక మరియు సేవ ద్వారా ఈ బిడ్డ మంచి సేవ చేస్తున్నారా లేదా అన్నది తెలుసుకోగలరు. ఫలానా వారు బాబాకు చెందినవారుగా అయి ఎన్నో వికర్మలు చేశారు, కావున వారి మురళిలో పదును శక్తి నిండదు. ఈ జ్ఞానం ఖడ్గం వంటిది. అందులో స్మృతి బలం యొక్క పదును ఉండాలి. యోగ బలంతో మీరు విశ్వంపై విజయం పొందుతారు. ఇకపోతే జ్ఞానం ద్వారా కొత్త ప్రపంచంలో ఉన్నత పదవిని పొందుతారు. మొదటైతే పవిత్రంగా అవ్వాలి. పవిత్రంగా అవ్వకుండా ఉన్నత పదవి లభించదు. నరుని నుండి నారాయణునిగా అయ్యేందుకే ఇక్కడికి వస్తారు. పతితులు నరుని నుండి నారాయణునిగా అవ్వరు. పావనులుగా అయ్యే పూర్తి యుక్తి కావాలి. అనన్యులైన పిల్లలెవరైతే సెంటర్లు సంభాళిస్తారో వారు కూడా బాగా కష్టపడాల్సి ఉంటుంది. వారు అంతగా కష్టపడరు. అందుకే ఆ పదును నిండదు, బాణమూ తగలదు. స్మృతియాత్ర ఎక్కడుంది? కేవలం ప్రదర్శనలో ఎంతోమందికి అర్థం చేయిస్తూ ఉంటారు. కాని మొదట స్మృతి ద్వారా పవిత్రంగా అవ్వాలి. ఆ తర్వాత జ్ఞానము. పావనులుగా అయినట్లయితే జ్ఞానధారణ జరుగుతుంది. పతితులకు ధారణ జరగదు. ముఖ్యమైన సబ్జెక్ట్ స్మృతి. ఆ చదువుల్లో కూడా సబ్జెక్టులుంటాయి కదా. మీ వద్ద కూడా బీకేలుగా అవుతారు కాని బ్రహ్మ కుమార కుమారీలుగా సోదర సోదరీలుగా అవడం అనేది అంత సులువైన విషయమేమీ కాదు. కేవలం నామమాత్రంగా అలా అవ్వకూడదు. దేవతలుగా అయ్యేందుకు మొదట పవిత్రంగా తప్పకుండా అవ్వాలి. ఆ తర్వాత చదువు. కేవలం చదువు ఉండి పవిత్రంగా అవ్వకపోతే ఉన్నత పదవిని పొందలేరు. ఆత్మ పవిత్రంగా ఉండాలి. పవిత్రంగా ఉంటేనే పవిత్ర ప్రపంచంలో ఉన్నత పదవిని పొందగలరు. పవిత్రత విషయానికే బాబా ప్రాధాన్యతను ఇస్తారు. పవిత్రత లేకుండా ఎవరికీ జ్ఞానాన్ని ఇవ్వలేరు. కాని బాబా అయితే ఏమీ చూడరు. వారు స్వయం కూర్చున్నారు కదా. అన్ని విషయాలను అర్థం చేయిస్తారు. భక్తి మార్గంలో భావనకు ప్రతిఫలం లభిస్తుంది. అది కూడా డ్రామాలో నిశ్చితమై ఉంది. శరీరం లేకుండా తండ్రి ఎలా మాట్లాడగలరు, ఎలా వినగలరు? ఆత్మకు శరీరం ఉంది కావున వింటుంది, మాట్లాడుతుంది. బాబా అంటారు, నాకు ఇంద్రియాలే లేవు, మరి నేనెలా వినగలను, ఎలా తెలుసుకోగలను? ఏమని భావిస్తారంటే, మేం వికారాలకు వెళ్తున్నాము అని బాబాకు తెలుసు. ఒకవేళ వారికి తెలియదంటే మేం వారిని భగవంతునిగానే భావించము. అలాంటి వారు కూడా ఎందరో ఉంటారు. తండ్రి అంటారు, నేను మీకు పావనులుగా అయ్యే మార్గాన్ని తెలియజేసేందుకు వచ్చాను. నేను సాక్షిగా చూస్తాను. పిల్లల నడవడిక ద్వారా వీరు కుపుత్రులా లేక సుపుత్రులా అన్నది తెలిసిపోతుంది. సేవ యొక్క రుజువు కూడా కావాలి కదా. ఎవరైతే చేస్తారో వారే పొందుతారు అన్నది కూడా తెలుసు. శ్రీమతంపై నడిచినట్లయితే శ్రేష్టంగా అవుతారు.
నడవకపోతే స్వయమే అశుద్ధంగా అయి పడిపోతారు. ఏదైనా విషయం ఉంటే స్పష్టంగా అడగండి. ఇందులో అంధవిశ్వాసం యొక్క విషయమేమీ లేదు. బాబా కేవలం ఏమంటారంటే, స్మృతి యొక్క పదును లేకపోతే పావనులుగా ఎలా అవ్వగలరు? ఈ జన్మలో కూడా ఇక చెప్పడానికి వీల్లేని విధమైన పాపాలు చేస్తూ ఉంటారు. ఈ ప్రపంచమే పాపాత్ముల ప్రపంచం. సత్యుగం పుణ్యాత్ముల ప్రపంచం. ఇది సంగమం. కొంతమంది మందబుద్ధి కలవారుంటారు. వారు ధారణ చేయలేకపోతారు. బాబాను స్మృతి చేయలేకపోతారు. ఆ తర్వాత టూ లేట్ అయిపోతుంది. ఈ అడవికి మంటలంటుకుంటాయి. ఇకప్పుడు యోగంలో కూడా ఉండలేరు. ఆ సమయంలో అయితే హాహాకారాలు జరుగుతాయి. దుఃఖపు పర్వతాలు ఎన్నో పడనున్నాయి. ఇదే చింత ఉండాలి, మేము మా రాజ్య భాగ్యాన్ని తండ్రి నుండి తీసుకోవాలి అని. దేహాభిమానాన్ని వదిలి సేవలో నిమగ్నమైపోవాలి. కళ్యాణకారులుగా అవ్వాలి. ధనాన్ని వ్యర్థంగా పోగొట్టకూడదు. ఎవరైతే అర్హులుగా ఉండరో అటువంటి పతితులకు ఎప్పుడూ దానం ఇవ్వకూడదు. లేదంటే ఆ పాపం దానమిచ్చేవారిపై కూడా వచ్చేస్తుంది. భగవంతుడు వచ్చారు అని దండోరా మోగించడం కాదు. ఇలా తమను తాము భగవంతులు అని పిలుచుకునేవారు భారత్లో ఎందరో ఉన్నారు. అలా ఎవరూ అంగీకరించరు. ఇది మీకే తెలుసు. మీకు ప్రకాశం లభించింది. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిలదే పిల్లలకు మాతా పిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, చదువుతో పాటు పవిత్రంగా తప్పకుండా అవ్వాలి. అర్హులుగా మరియు సుపుత్రులుగా అయి సేవా రుజువునివ్వాలి. శ్రీమతంపై స్వయాన్ని శ్రేష్టంగా తయారు చేసుకోవాలి. రెండవ పాయింట్, స్థూల ధనాన్ని కూడా వ్యర్థంగా పోగొట్టుకోకూడదు. పతితులకు దానమివ్వకూడదు. జ్ఞానధనాన్ని కూడా పాత్రులను చూసి ఇవ్వాలి. వరదానము. పాత సంస్కారాలను అగ్ని సంస్కారం చేసే సత్యమైన మరజీవ భవ. మరణించిన తర్వాత శరీరానికి అంతిమ సంస్కారం చేసినప్పుడు ఏ విధంగా నామరూపాలు సమాప్తమైపోతాయో అదేవిధంగా పిల్లలైన మీరు ఎప్పుడైతే మరజీవులుగా అవుతారో అప్పుడు శరీరమైతే అదే ఉంటుంది. కానీ పాత సంస్కారాలు, స్మృతులు మరియు స్వభావాల యొక్క అంతిమ సంస్కారం చేస్తారు. అంతిమ సంస్కారం చేయబడిన మనిషి మళ్లీ ఎదురుగా వచ్చినట్లయితే వారిని భూతం అంటారు. అలాగే ఇక్కడ కూడా ఒకవేళ అంతిమ సంస్కారం చేయబడిన సంస్కారం ఏదైనా జాగృతమైనట్లయితే అది కూడా మాయాభూతమే. ఈ భూతాలను పారద్రోలండి. వాటి వర్ణన కూడా చేయకండి. స్లోగన్. కర్మభోగాన్ని వర్ణించేందుకు బదులుగా కర్మయోగపు స్థితిని వర్ణన చేస్తూ ఉండండి. అవ్యక్త సూచనలు. సంకల్పాల శక్తిని జమ చేసుకుని శ్రేష్ఠ సేవకు నిమిత్తులుగా అవ్వండి. రాజు తాను స్వయంగా ఏ పని చెయ్యరు, కాని చేయిస్తారు. రాజ్య కార్య వ్యవహారాలు చేసేవారు వేరే ఉంటారు. ఒకవేళ రాజ్య కార్య వ్యవహారాలు సరిగ్గా జరగకపోతే రాజ్యం కింద మీద అయిపోతుంది. అలాగే ఆత్మ కూడా చేయించేటటువంటిది. చేసేది ఈ విశేషమైన త్రిమూర్తి శక్తులు, మనస్సు, బుద్ధి మరియు సంస్కారాలు. ముందు వీటిపై రూలింగ్ పవర్ ఉన్నట్లయితే ఈ సాకార కర్మేంద్రియాలు స్వతహాగానే సరైన మార్గంలో నడుస్తాయి. అచ్చా, ఓం శాంతి.